పవన్ కళ్యాణ్ అసెంబ్లీ సాక్షిగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోయినాయి. వాస్తవానికి పవన్ కళ్యాణ్ అన్న మాటలు ఏంటి, ఆయన పార్టీని నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు, అది చంద్రబాబు గారి వల్లే సాధ్యమైంది, ఇంకో 15 ఏళ్ల పాటు ఆయనే ఉండాలి సీఎంగా అని ఆయన చెప్పారు. అంటే మా మధ్య ఏమున్నా కింద మీద పడిన ఏం చేసినా 15 ఏళ్ళు ఇలాగే ఉంటాం, ఇలాగే కంటిన్యూ అవుతాం అనేది. అయితే ఇక్కడ ఇందులోనే లాజిక్ పాయింట్ ఏంటి అంటే 15 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉండాలి ఆయన ఎప్పుడైతే అన్నారో, అంటే అక్కడ నారా లోకేష్ సీఎంగా నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పడం. అదే ఇక్కడ అంటే దీన్ని అంటే ఎలాగైనా అన్వయించుకోవచ్చు. ఆయన చెప్పింది అంటే చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నారు, అందులో నో డౌట్. చంద్రబాబు గారి సీనియారిటీని ఆయన సమర్థిస్తున్నారు. చంద్రబాబు లాంటి వాళ్ళు సీనియర్ ఈ రాష్ట్రానికి అవసరం అని కూడా ఆయన చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 15 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నారు ఆయన. అదే నేపథ్యంలో ఓకే, ఆయన సీఎం కావాలని ఏ రోజు ఆయన అడగలేదు, ఆయన పదవుల కోసం ఆశించిన నాయకుడు కాబట్టి ఆయన పదవులు ఆశించరు. అదే నేపథ్యంలో నారా లోకేష్ సీఎం అవుతాను అంటే ఈ 15 ఏళ్ళలో అంగీకరిస్తారే అంటే ఖచ్చితంగా ఆయన అంగీకరించడం, వ్యతిరేకించే అవకాశం ఉంటుంది అనేది ఒకటి. లేదు అన్ని చోట్ల మేము ఎక్కడైనా తగ్గుతాము, ఎక్కడ నెగ్గాలో అక్కడే నెగ్గుతాము, ఇలాంటి విషయాల్లో కూడా మేము తగ్గే ఉంటాము అంటే అది వేరే విషయం. ఏది ఏమైనా ఇప్పుడు ఇదే ఒక చర్చ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారిని సీఎంగా ఉండాలని కోరుకున్నారు, కానీ నారా లోకేష్ కాదు కదా 15 ఏళ్ల పాటు కలిసి ఉండాలనుకున్నారు తప్ప నారా లోకేష్ సీఎం ఇస్తే మేము అంగీకరిస్తామని ఎక్కడా చెప్పలేదు కదా అనేది. కాకపోతే ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా ఆయన కింద మీద పడతాం ఎలాగొన్నా అన్నారంటే, రేపు పొద్దున్న నారా లోకేష్ విషయంలో కూడా ఆయన సీఎం ఇస్తారంటే ఒకవేళ ఆయన చర్చించి ఒప్పిస్తే ఒప్పుకుంటారేమో అనేది కూడా ఒక చర్చ.